సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆనరబుల్ ఎంపీ గారికి, జనరల్ కలెక్టర్ గారికి, ఇప్పుడు ఈ ఆనరబుల్ సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది. ఆయన లేటెస్ట్ సిచ్యుయేషన్ కూడా మన ఆల్ ఆఫీసర్స్కి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఇప్పుడు ఇది సైక్లోన్ మొంతా మనకు కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది 15 కిలోమీటర్స్ పర్ అవర్తో. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ 9:30, 10 o'clock అండ్ బిట్వీన్ 10 to 12 ఇది ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు, ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసామో 100 up to 110 కిలోమీటర్స్ వరకు అదే ఉంటుంది, సేమ్ స్పీడ్. సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా. తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే, ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, ఏమైతే కోస్టల్ విలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మన ఇది 9 జిల్లాల్లో సుమారుగా 554 క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ 31,600 పీపుల్ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో జిన్నవాలిగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 6 క్యాంప్స్ 229 పీపుల్, ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది. విజయనగరంలో 11 క్యాంప్స్ 174, పార్వతీపురం మాన్యంలో 13 క్యాంప్స్ 220 పీపుల్, విశాఖపట్నంలో 8 క్యాంప్స్ 140 పీపుల్, అదేవిధంగా అంకాపల్లిలో 58 క్యాంప్స్ 3,391 పీపుల్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 77 క్యాంప్స్ 630 పీపుల్, ఈస్ట్ గోదావరిలో 11 రిలీఫ్ సెంటర్స్ 407 పీపుల్, కాకినాడలో 144 క్యాంప్స్ 16,324 పీపుల్, అదేవిధంగా మనకు కోనసీమలో 224 రిలీఫ్ సెంటర్స్ 10,189 ఇప్పటికి మనం షిఫ్ట్ చేశాము. కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము. మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఆనరబుల్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేశారు, ఏమైతే నిర్ణయించినారు మనకు 0 క్యాజువాలిటీ ఉండాలి. అదేవిధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్ కూడా లీస్ట్ డ్యామేజెస్ జరగాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్ట్రిక్ట్లో అయితే, ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము, ప్రజలు కూడా వాళ్ళు ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో. ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్లో పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్ ఉంటాయి, అవి పడిపోతాయి. అన్ఫార్చునేట్లీ కోనసీమ ఏరియాలో మామికాడికూర్ మండల్లో ఒకరు, ఆమె 48 years, ఆమె వేణి అనేది ఇంటి నుంచి బయట వచ్చి ఒక పామ్ ట్రీ కింద పడితే పాపం చనిపోయింది. సో దిస్ ఇస్ ఎ సాడ్ న్యూస్. దట్ ఈస్ వై వీఆర్ అగైన్ రిక్వెస్టింగ్ జనాలకి మనం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అతి అవసరం పని, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకి రాకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఇన్ అవర్ నేచర్స్ ఫ్యూరీ అనేది మనకు తెలీదు. అప్పుడప్పుడు మనం తక్కువ అంచనా వేస్తాము, కానీ ఇది పర్టికులర్లీ ట్రీస్ ఉన్న చోట కొన్ని ఇవి పామ్ ట్రీస్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ ఇవి ఉండడానికి అవకాశం ఉంది. సో దేర్ఫోర్ ఇవాళ రాత్రి అనేది చాలా క్రూషియల్. వాళ్ళు సేఫ్ సెంటర్స్లో వాళ్ళు ఇంట్లో అయినా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సేఫ్ సెంటర్స్లో అయినా ఉండాలి. సో బట్ ప్రభుత్వం నుంచి అయితే అన్ని విధంగా మనం చర్య తీసుకున్నాము. ముఖ్యంగా మనకు ఏమంటే ఎసెన్షియల్ కామోడిటీస్, పీడిఎస్ కానీ 100% లిఫ్ట్ అయిపోయింది, అన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా ఇది 550 సెంటర్స్ ఏమైతే చెప్పామో అక్కడ జనరేటర్స్ కానీ, శానిటేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిల్క్ కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పొజిషన్ చేయడం జరిగింది. పవర్ సప్లైకి పర్టికులర్లీ ఇవి 2-3 డిస్ట్రిక్ట్స్లో కొంత డ్యామేజ్ జరగవచ్చు. ఎందుకంటే చెట్లు పడిపోయిన తర్వాత లైన్స్లో పడితే పోల్స్ కూడా పడిపోతాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 18,000 పోల్స్, నిన్నైతే 6,000 పోల్స్ ఉన్నది, ఇవాళ 12,000 పోల్స్ అదనంగా మొబిలైజ్ చేసి 18,000 పోల్స్ వరకు సబ్ స్టేషన్స్లో పొజిషన్ చేయడం జరిగింది. మనుషులు కూడా దాదాపు 10,000 మంది సిద్ధంగా ఉన్నారు.
రేపు ద మూమెంట్ అసెస్మెంట్ ఇస్ డన్, ఎక్కడైతే ఎక్కువ డ్యామేజ్ ఉందో మన దృష్టిలో అయితే కోనసీమ కాకినాడ ప్రాంతంలో ఈ జోన్లో ఇక్కడ ఎక్కువ డ్యామేజెస్ జరుగుతాయి. చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక 27 పోల్స్ వరకు పడిపోయినాయి. అవి కొన్ని మిగిలిన జిల్లాలో కూడా ఉండవచ్చు. బట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గేడ్ అప్. ఆల్ ద ఆఫీసర్స్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇవాళ నెక్స్ట్ 12 hours మనకు చాలా క్రూషియల్. ఇవాళ రాత్రి అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దెన్ వీ హోప్ దట్ దిస్ వుడ్ ఆల్సో పాసిబుల్. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గేడ్ అప్. ఈ రోజు ప్రికాషనరీ మెజర్స్, రేపటి నుంచి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.